నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను గిరిజ. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా డీఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని ఆయన చెన్నై నివాసంలో కలవటంతో రాజకీయ వర్గాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని గతంలోనే ప్రకటించిన రజనీ ఇప్పుడు టీఎంకే అన్నాడీఎంకే మధ్య పొత్తు కోసం రాయబారం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని డీఎంకే వర్గాలు చెప్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం దీని చుట్టూ పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న స్టాలిన్ కి ధైర్యం చెప్పేందుకే రజనీకాంత్ ఆయన ఇంటికి వెళ్లినట్టుగా డీఎంకే నేతలు చెప్తుండగా లోలోపల ఏదో రాజకీయ వ్యూహం నడుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే విజయ్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవటం యావత్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న రజనీకాంత్ గత 30 ఏళ్లుగా పొలిటికల్ ఎంట్రీపై ముందుకు వెనక్కి అవుతూనే ఉన్నారు. 1995లో ఆయన కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లోకి వస్తారని అంతా భావించినప్పటికీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకుండా నాడు డీఎంకే కూటమికి మద్దతిచ్చి ప్రచారం సైతం చేశారు. 1998 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన ఆ పార్టీకి మద్దతిచ్చారు. ఇక రజనీకాంత్ ఆ తర్వాత 2017లో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించి 2021లో ఆరోగ్య కారణాలతో వైదొలిగారు. అయితే విజయ్ గెలుపు చూశాక రజనీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఉండుంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారనే అసంతృప్తి రజనీ ఫ్యాన్స్ లో వ్యక్తమవుతుంది. అయితే సినీ రంగానికి చెందిన విజయ్ ని ప్రస్తుతం తమిళ మీడియా మరో ఎంజీఆర్ గా ప్రశంసిస్తోంది. ఇటువంటి తరుణంలో రజనీకాంత్ స్టాలిన్ తో భేటీ కావటం వెనుక ఏదైనా ప్లాన్ బి వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ కారణంగా తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపే మళ్లకుండా భవిష్యత్ వ్యూహంలో భాగంగా రజనీకాంత్ స్టాలిన్ ఏదైనా చర్చించుకున్నారా? ప్రస్తుతం కాంగ్రెస్ డీఎంకే బంధానికి బీటలు వారుతున్న తరుణంలో స్టాలిన్ రజనీ రూపంలో మరో సంచలనానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేదా విజయ్ విషయంలో తనపై వస్తున్నటువంటి విమర్శలకి చెక్ పెట్టేలా రజనీకాంత్ ఏదైనా ప్రణాళికతో ఉన్నారా అనేది ద్రవిడ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మరోవైపు అన్నా డీఎంకే కీలక నేత పళనిస్వామితో కూడా రజనీకి మంచి సంబంధం ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో ప్రతిపక్షం బలహీనంగా ఉన్న తరుణంలో అధికార పక్షానికి వ్యతిరేకంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక బలమైన కూటమి అవసరమని రజనీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాత మిత్రులని ఏకం చేసి విజయ్ ఓటు బ్యాంకును దెబ్బతీయవచ్చని, తద్వారా తన మిత్రుల రాజకీయ భవిష్యత్తును కాపాడవచ్చని రజనీ యోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా తమిళనాడులో విజయ్ ప్రభంజనం సృష్టించిన వేళ మాజీ సీఎం స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రజనీ మనసులో ఏముందో, రజనీ కార్యాచరణ ఎలా ఉంటుందో, డీఎంకే ఏడీఎంకే కలుస్తాయో లేదో, అసలు దళపతి విజయ్ సీఎం అవుతారో లేదో కాలమే నిర్ణయించాలి.